నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సింహ సంక్రమణం జరిగింది. ఆ రోజున అంటే రవి అనేటువంటి ప్లానెట్, సూర్యుడు అనేటువంటి ఆయన సింహ రాశిలోకి తన ఓన్ హౌస్లోకి రావడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, కొన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. ప్రధానంగా అసలు గ్రహ సంపుటి అనేటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే కనుక యథాతథంగా శని వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. వృషభ రాశిలో చంద్రగ్రహ సంచారము, మిథున రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం నడుస్తోంది. కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం నడుస్తోంది. సింహ రాశిలో రవి అనేటువంటి ఆయన ఆగస్టు 17వ తారీఖు తర్వాత ఎంటర్ అయ్యారు. తర్వాత అక్కడే కేతు కూడా కలిసి ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఎప్పుడైతే ఉందో ప్రధానంగా ఈ రాజకీయాల్లో కానీ వాటిల్లో కానీ ఒక తెలియనటువంటి టెన్షన్ అనేటువంటిది, ప్రెషర్ అనేటువంటిది, ఏదో తెలియని మార్పులు అనేటువంటివి వస్తాయి రవి కేతువులు కాబట్టి. అది కూడా రవి స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో మార్పులు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు, దేశ గోచారంలో, రాష్ట్ర గోచారంలో. అయితే కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా మనం చూస్తే కనుక ఇది ఏ రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తోంది అని అంటే మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశి వాళ్ళకి రాజయోగము అనేటువంటిది పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనరాశి వాళ్ళకి ఎలా పట్టబోతోంది? మీనరాశి వాళ్ళకి ప్రధానంగా రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. మీనరాశిలో ఆల్రెడీ శని అనేటువంటి ఆయన వక్రించున్నారు. ఏలినాటి శని అనేటువంటిది నడవడం, ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా డబ్బులు నిలబడకపోవడం, ఇలాంటివన్నీ కూడా జనరల్లీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి స్వరాశిలోకి రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ విషయంలో ఎవరైతే బాధపడుతూ మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోయేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే రుణ బాధలు, అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది, ఫైనాన్షియల్ టెన్షన్స్ అనేటువంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే శత్రు బాధల వల్ల చాలా ఇబ్బంది పడుతూ నేను భరించలేకపోతున్నాను అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 6వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం కూడా కనబడుతోంది. ఇక్కడ ఇద్దరూ కూడా రవికేతువులు ఇద్దరూ కూడా మీనరాశి వాళ్ళకి యోగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లో వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళకి పదవీ యోగము అనేటువంటిది పట్టే అవకాశం ఉంటుంది. అయితే కేతుగ్రహ సంచారం వల్ల ఆఖరి వరకు అంటే సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 17 ఈ ప్రాంతంలో వీళ్ళకి రాజకీయ పరంగా మంచి లబ్ధి అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే 100% గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది ఈ మాసంలో వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ లాంటివి ఈ మాసంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేటువంటిది కూడా ఈ రవి అనేటువంటి ఆయన మారడం వల్ల రాజయోగంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే మీకు శని యొక్క దోషం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సుదర్శనము కానీ, సుదర్శన హోమం కానీ, శనిగ్రహానికి సంబంధించిన శాంతి కానీ తప్పకుండా ఆచరించండి. మీనరాశి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు కనబడతాయి. అయితే ఈ రవిగ్రహ మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మిథున రాశి వాళ్ళకి 3rd హౌస్లో 3వ స్థానంలో రవికేతువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఎవరైతే ఆస్తి తగాదాల్లో పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సిబిలింగ్స్తో, సోదరీమణులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే పట్టుదలతో దీనిని సాధించాలి, నాకు ఆ పని అవ్వట్లేదు, పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి దాంతో ఉంటారో వాళ్ళకి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలిగే యోగం కనబడుతోంది. మీ మిథున రాశి వాళ్ళు ఎవరైతే, ఎందుకంటే మీకు శని అనేటువంటి ఆయన వక్రించి 9th చూడటం వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. నిరుద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి శుభవార్తగా మీరు తెలియజేయవచ్చు. చాలా బాగుంది. అయితే కేతుతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి గణపతి యొక్క ఆరాధన, గరిక పూజ అనేటువంటిది గణపతికి ఎక్కువగా చేయండి. ఈ మాసంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనబడుతుంది. సో నెక్స్ట్ రాశి ఏమిటి అంటే తులారాశి. తులారాశి వాళ్ళకి లాభస్థానము అంటే 11th హౌస్లో రవిగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. సో ఎప్పుడైతే 11th హౌస్లోకి రవి అనేటువంటి ఆయన వచ్చారో అక్కడ కేతువుతో పాటు కలిసి ఉన్నారో
లాభము అనేటువంటిది కలుగుతుంది, అంటే ప్రాఫిట్స్ అనమాట. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు, బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి మంచి మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్లీ తులారాశి వాళ్ళకి బిజినెస్ అనేటువంటిది చాలా బాగుంటుంది. పబ్లిషింగ్ అనేటువంటిది అంటే ఈ బుక్స్కి సంబంధించినవి, డైరీ ప్రొడక్ట్స్ కానీ, పాలు పాల పదార్థాలు వ్యాపారము, వ్యవసాయము, నీటికి సంబంధించి అంటే లిక్విడ్స్కి సంబంధించి, వైన్ షాప్స్కి సంబంధించి అన్నీ కూడా చంద్రుడు కాబట్టి అన్నీ చాలా బాగుంటాయి. అయితే అలాంటి వ్యాపారాలు ఎవరు చేస్తున్నా అందులో కూడా గొప్ప రాణింపు అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళు చూసే అవకాశాలు, తగినటువంటి లాభాలు పొందే అవకాశం చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే తన ఇంట్లో ఉండేటువంటి ప్రెషర్స్ కానీ తట్టుకోలేక, ఇంట్లో నాకు ఎవరి సపోర్టు లేదనుకుని కానీ, సొసైటీలో పేరు లేదనుకుని కానీ బాధపడుతూ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆర్ ఎనీథింగ్ ఎవరైనా సరే ఉంటారో వాళ్ళకి కూడా గొప్పదైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఈ మాసంలో ఎస్పెషల్లీ కనబడతాయి. మీకు చాలా బాగుంది అని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళకి రాను రాను క్రమేపీ గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీ పర్సనల్ చార్ట్లో ఎలాంటి దోషాలు లేకుండా చెక్ చేసుకోండి. ఉంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఒక పెద్దదైనటువంటి సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పొచ్చు. ఆఖరిగా వృశ్చిక రాశి వాళ్ళకి రవి అనేటువంటి ఆయన ఎలాగ రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు అని అంటే 10వ స్థానము అంటే కర్మస్థానం, 10th హౌస్ అండి, కెరీర్ అనమాట, చేసేటువంటి పని. అక్కడ రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాజయోగము అనేటువంటిది పడుతుంది. పనులు అనేటువంటివి చాలా బాగా పెరుగుతాయి. నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా వ్యాపారం అవుతుంది. డాక్టర్ ఫీల్డ్లో డాక్టర్గా ఎదగాలని కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎదుగుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే 100% మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉంది. ఆవు నేతితో శివుడికి అభిషేకం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అత్యున్నతంగా బాగా కనబడుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి నాట్ ఓన్లీ ఈ మంత్ అండి, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 కాకుండా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా. ఎందుకు అంటే మీకు నెక్స్ట్ రవి ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా అది మీకు రాజయోగమే. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 2 months కూడా కెరీర్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. కోపాన్ని పక్కన పెట్టండి, ఈగోని పక్కన పెట్టండి. 100% రవి అనేటువంటి ఆయన యోగించారంటే రాజయోగము అనేటువంటిది వస్తుంది. అయితే మిగిలినటువంటి రాశులు మేషరాశి వాళ్ళకి కానీ, కుంభరాశి వాళ్ళకి కానీ, మకర రాశి వాళ్ళకి కానీ, ధనస్సు రాశి వాళ్ళకి కానీ, వృషభ రాశి వాళ్ళకి కానీ, కర్కాటక రాశి వాళ్ళకి కానీ, సింహరాశి వాళ్ళకి కానీ రవి అంతగా యోగించడం లేదు. అంటే రవి బలము లేదు అని అర్థం. దీనివల్ల ఏంటి అంటే సమయానికి భోజనం లేకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా పెరగడం, లేకపోతే ప్రెషర్ అనేటువంటిది పై అధికారుల దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎక్కువగా రావడం, ప్రశాంతత అనేటువంటిది లేక చాలా ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన రాశుల వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయము అనేటువంటిది పారాయణ చేయండి. ప్రతి ఆదివారము గోధుమలు దానంగా ఇవ్వండి. కేజింపావు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే రవి బలము అనేటువంటిది పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఎవరెవరు అంటే రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత పబ్లిక్ డొమైన్లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, బంగారం వ్యాపారంగా చేసేవాళ్ళు, సర్జన్స్ అంటే ఈ డాక్టర్స్ దాంట్లో సర్జన్స్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రవిగ్రహానికి సంబంధించి గోధుమలు మిగతా రాశుల వాళ్ళందరూ కూడా చేసుకోవాలి. రవి బలం అనేటువంటిది తప్పకుండా పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోండి. అక్కడ రవి బలం అనేటువంటిది ఉంటే కనుక ఏం ప్రాబ్లం లేదు. ఈ మాసంలో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.